మనకు మంచితనం కనికరం ఎక్కువైనాయి, ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయాలి. పవన్ కళ్యాణ్. పహల్గాంలో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. ఈ ఘోరాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. మనకు మంచితనం కనికరం ఎక్కువైంది, ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయాల్సిందే అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ రావు భౌతిక కాయం గురువారం స్వస్థలానికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల క్షోభను చూశాను. వారి ఆవేదన వింటుంటే మనసు వికలమైంది. మాట్లాడడానికి మాటలు రావట్లేదు. ఇదే ఘటనలో చనిపోయిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబ సభ్యులను కూడా కలుస్తాను అని చెప్పారు. తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో మధుసూదన్ రావు భౌతిక కాయం వద్ద రోధిస్తున్న ఆయన భార్య, కుమారుడు, కుమార్తె. ఆమె మాటలు ఒక ఛానల్తో మాట్లాడారు. ఆవిడ ఎంత ఘోరంగా అంటే ఆమె ఇద్దరు ఆమె బాబు వాళ్ళు కలిసి అక్కడికి వెళ్ళారు. బాబు ఉన్నారో లేరో, వాళ్ళు ఆ ఉగ్రవాదులు వాళ్ళ దగ్గరికి వస్తున్నారని చెప్పి వాళ్ళు పడుకున్నారట. దగ్గరగా చెయ్యి గట్టిగా పట్టుకొని కింద పడుకున్నారట. పడుకోగానే వాళ్ళ దగ్గర నుంచి ఇటు వెళ్తున్నట్టుగా అంటే నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా సౌండ్ వచ్చింది. హిందువా ముస్లిమా అని అడిగిరట. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండగానే ఆయన గన్ను మీద తుపాకీ పెట్టి కాల్చేసారు. అసలు ఆమెకు తెలియలేదు అసలు ఎవరిని కాల్చారు, ఏదో సౌండ్ వచ్చిందని. అయినా కూడా అట్లే పడుకున్నారట. పడుకున్న వెంటనే ఆమె బాడీ అంతా వెట్ అయిపోయింది. అంటే మొత్తం ఆ రక్తంతో తడిసిపోయిన ఇది ఆమె ఫీల్ అవుతున్నది. లేచి చూసేసరికి భర్త మొహం నిండా రక్తమే అట. అంటే ఎంత దారుణంగా ఆమె చెప్తుంటే బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే, మన ఇద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు. ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్ గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. మేమిద్దరం ఇట్లే ఉన్నాము. షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగిన. వి బోత్ డిడ్ంట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. బట్ నా బాడీ అంతా వెట్ అయిపోయింది. నేను లేచి చూడగానే హిస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను. అంటే నాకు తెలుసు నేను రన్ చేస్తే కూడా నన్ను కాల్ చేస్తారని. అయినా నేను పరిగెత్తుకుంటా వచ్చాను. నేను బయటకు రెస్క్యూ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వచ్చాను. నాకు ఎవరు కనిపించలేదు. అక్కడ ఉన్న వాళ్ళు నన్నే కిందకి తీసుకొచ్చి కింద ఆ సిపిఐ ఆర్మీకి దగ్గర పెట్టినారు. మేము నలుగురు ఉన్నారు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. మేము నలుగురు ఉన్నాము. బట్ నా పిల్లలు ముందు పరిగెత్తేస్తున్నారు. నేను మా హస్బెండ్ మాత్రం చేయి పట్టుకొని ఉన్నాము. ఆ తర్వాత ఆ సిపిఆర్ వాళ్ళు టేక్ కేర్ అంతా చేశారు మమ్మల్ని. ఒకటే షాట్ మీరు గమనించింది? ఖచ్చితంగా ఒకే షాట్ అండి. ఐ డోంట్ నో వై ద ఫాల్స్ రూమర్స్ ఆర్ కమింగ్ దట్ 46 bullets. రియల్లీ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఏం చెప్పాడు వాళ్ళు ఏం కనికరించలేదా? మీరు అందరూ కూడా మమ్మల్ని వదిలేండి అని చెప్పని అడిగితే? నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీకో బోలు అంటా ఉన్నారు. ఇంకొక అతను లిటరల్ గా కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు. మళ్ళా అది ఎట్లా? ఎంత భయంకరమైన విషయం చూడండి. అంటే ఆ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరి గుండె రగిలిపోతుంది. ఇట్లాంటి 26 మంది కుటుంబాల్లో 26 మంది సిచ్యువేషన్ ఇదే. అందుకే పబ్లిక్ కూడా ఎక్కడ ఒక చోట నెగిటివ్ కామెంట్స్ కానీ అట్లీస్ట్ నిఘా వైఫల్యం ఉంది అని ఒక స్టేట్మెంట్ వినిపించినా కూడా జనాలు తిరగబడుతున్నారు. మీరు చూస్తే మీడియాలో అదే కనిపిస్తున్నది. ఎందుకు అంత ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి గుండె రగిలిపోతున్నది. మరి కేంద్రం ఏం చేయబోతున్నది, ఏం చేస్తున్నది చూడాలి. 100% ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా సపోర్ట్గా నిలబడాల్సిన
అవసరం ఉన్నది. అదే సమయంలో ఒకవేళ నిఘా వైఫల్యం లాంటివి ఏమైనా ఉంటే, ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలి కాబట్టి, సో అట్లాంటి వైఫల్యం ఏమైనా ఉందా లేదా అన్న దాని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే. ఎంక్వైరీ చేసి ఒకవేళ అది లేకపోతే సంతోషం, ఒకవేళ ఉంటే దాన్ని మనం సెటరైట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మన రక్షణ కోసమే.